దివ్యాంగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. మానవీయ కోణంలో ఆలోచిస్తామని చెప్పారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు జీతాలు కట్ చేస్తామని హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను ప్రారంభించారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామన్నారు సీఎం. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని చెప్పారు. ఈనాడు 50 కోట్ల రూపాయలతోటి వాళ్లకు పరికరాలను అందించడమే కాకుండా ఈరోజు సమాజం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో పనిచేస్తుంది. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పినా. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. 10 ఏళ్లలో 60 కోట్లు ఇస్తే 2 ఏళ్లలోనే మీకోసం 100 కోట్లు ఇచ్చామన్నారు భట్టి. దివ్యాంగులు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగితే 1 లక్ష ఉన్నదాన్ని 2 లక్షలు చేస్తానని వారు చెప్పారు. చెప్పినట్టుగానే ఈ రోజు 2 లక్షల రూపాయలు దివ్యాంగులకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. 10 సంవత్సరాలు మొత్తం కలిపితే 60 కోట్లు ఇస్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 100 కోట్లు మీకోసం సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఏ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉండాలో ఆ వర్గాలకు రేవంత్ అండగా ఉన్నారన్నారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. 50 కోట్ల విలువైన పరికరాలు మీకు ఇవ్వడం శుభ పరిణామమని చెప్పారు. దివ్యాంగులకు స్పెషల్ బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. ఆ సమాజంలో ఏ వర్గాలు ఏ రకంగా జీవిస్తున్నాయి, ఆ వర్గాలకు ప్రభుత్వం తన బాధ్యతగా ఏమందియాలి, ఏ రకంగా కాపాడాలి. ఈ ప్రభుత్వము మేము భరోసా ఇస్తున్నాము. గత 2 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కాదు, ఏ వర్గాలకైతే ప్రభుత్వం బాసటగా ఉండాలనో పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి పెద్ద మనసు చేసుకొని ఎప్పటికప్పుడు దివ్యాంగుల కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయించడంలో మరి గత ప్రభుత్వంలో సంవత్సరానికి 1 crore దివ్యాంగుల పరికరాలకు ఇస్తే ఈసారి పెద్ద ఎత్తున 50 కోట్లు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ 30.03% నుంచి 33.67% పెంచింది. 2023 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలు కానుంది. రాష్ట్ర ఉద్యోగులకు డీఏ 73.344% పెంచగా ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులకు 6,700 డీఏ పెంచింది. పీజీఎఫ్ ఖాతాలో డీఏ బకాయిలు జమ కానున్నాయి. ఫిబ్రవరి 1న జీతంతో డీఏ చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేస్తామన్నారు సీఎం రేవంత్. దీనికోసం కమిటీ వేస్తామన్నారు. ఉద్యోగుల డీఏ పెంపుతో సర్కార్పై ఏటా 227 కోట్ల భారం పడుతుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంటుందని చెప్పారు. తాను ఏ జిల్లా పేరు మార్చాలని అనుకోవట్లేదని, రాచరికం ఉన్న పేరును మాత్రమే మార్చానని చెప్పారు సీఎం. త్వరలో జిల్లాల పునర్విభజన చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికోసం జ్యుడిషియల్ కమిటీ వేస్తామని, కమిటీ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయం తీసుకుంటుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జిల్లాల పునర్విభజనపై చర్చించి సరిహద్దులు మార్చుతామన్నారు. ముందుగా మండలాల రేషనలైజేషన్ కావాలన్నారు సీఎం. తాను ఏ పేరు మార్చట్లేదన్న సీఎం సికింద్రాబాద్ గతంలోనే జీహెచ్ఎంసీలో భాగమని చెప్పారు. సెక్రటేరియట్లో గెజిటెడ్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరించారు సీఎం. మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రతి ఉద్యోగి హక్కన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీఏ పెంచుతూ ఫైల్పై సంతకం చేశానని చెప్పారు. ఈ ప్రభుత్వం కొత్త పన్నులు వేయట్లేదని, రాబట్టాల్సిన పన్నులు సరిగ్గా వసూలు చేస్తే డబ్బులకు కొదవ ఉండదన్నారు. ఉద్యోగుల డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై 227 కోట్ల భారమని చెప్పారు. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చిన ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని, సీఎం పేషెంట్ అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు
సంతకం పెట్టి వచ్చిన. ఈగల్ హైడ్రా తరహాలో ట్రాఫిక్ సిస్టంలో కొత్త వ్యవస్థ రావాలన్నారు సీఎం రేవంత్. చలాన్ల విషయంలో వెనక్కి తగ్గద్దన్నారు. రోడ్డు ప్రమాదాలు మర్డర్ల కంటే డేంజర్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. వాహనదారులకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం. స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి. సెక్రటేరియట్లో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ వైద్య రంగంలో మార్పులపై ఈ సందర్భంగా చర్చించారు. అంతకుముందు రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. సంక్రాంతికి సంబురాలకు రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిశారు బాసర ఆలయ ఈవో అర్చకులు. వసంత పంచమి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 21 నుంచి 23 వరకు వసంత పంచమి ఉత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమాలకు రావాలని రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ అందించారు అర్చకులు. ఇటు జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వానించారు అర్చకులు. ఖైరతాబాద్ లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీజీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఖైరతాబాద్ సెంటర్లో ఉన్న పీజీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పీజీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. పేదల కోసం పీజీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు సీఎం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు మంత్రులు. నిధుల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకున్నా పోలవరం నల్లమలపై ఏపీ ముందుకెళ్తోందని అడ్డుకుంటామన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. దేశంలోనే రోల్ మోడల్ గేమ్ చేంజర్లు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లని చెప్పారు. పనుల పూర్తికి క్యాలెండర్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. నిధులకు ఇబ్బందులు లేవని ప్రతి 15 రోజులకొకసారి నిధులు విడుదల చేస్తామన్నారు బట్టి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రజాభవన్ లో గ్రూప్ 1 ట్రైనీలతో భేటీ అయ్యారు బట్టి. నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. తెలుగు ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ప్రతి ఏటా సంక్రాంతికి జరిగే కైట్ ఫెస్టివల్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ముగ్గుల పోటీల్లో వేసిన ముగ్గులను పరిశీలించారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై మహిళలు ముగ్గులు వేయటం హర్షణీయమని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్స్ అన్నింటి కూడా ముగ్గుల రూపేణ ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎలాంటి అనుమతులు లేకున్నా పోలవరం నల్లమల సాగర్ పై ఏపీ ముందుకెళ్తోందన్నారు మంత్రి ఉత్తమ్. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్నారు. త్వరలోనే సివిల్ సూట్ వేసి పోలవరం నల్లమల సాగర్ ను ఆపాలని కోరతామన్నారు ఉత్తమ్. డిపిఆర్ ప్రిపరేషన్ కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఆ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయం రికార్డు స్థాయికి పెరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గానికి 40 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్లు రావటం ఆనందంగా ఉందన్నారు. అర్హులైన రైతులు రాయితీపై వస్తున్న పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2,35,00,000 రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది. సో జిల్లాకి 2,40,00,000, మన చెన్నూరుకి 80 లక్షల రూపాయలు ఇంప్లిమెంట్స్ సబ్సిడీస్. మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు మంత్రులు కోమటిరెడ్డి, దామోదర. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎవరితోనైనా ఛాలెంజ్ కు సిద్ధమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. దాని ఉదయం కూడా మాట్లాడి ఎక్కడ వంకర టికెట్ లేకుండా స్ట్రేట్ గా వచ్చే విధంగా ఆ రోడ్ పనులు కూడా స్పీడప్ చేపిస్తున్నా. నేను నేషనల్ హైవే మినిస్టర్ గా నాది కూడా R&B శాఖ కిందకే వస్తుంది. అందుకని మీ అందరికీ మాటిస్తున్నా, ఇవన్నీ చేస్తాం.
ఖమ్మం జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు మంత్రి తుమ్మల. రేపు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పాలేరు కరువు తరిమికొట్టే భక్తరామదాస్తో పాటు సీతారామ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆ కంపెనీ దినదిన ప్రవర్తమానంగా రైతాంగానికి అధిక దిగుబడినిచ్చేటటువంటి అత్యంత గ్యారంటీ కలిగినటువంటి విత్తనాన్ని బహుళజాతి కంపెనీలు ఎక్కువ రేటుతో ఇచ్చేటటువంటి విత్తనాలని రవి గారు తక్కువ రేటుకి ఎక్కువ దిగుబడి ఇచ్చేటటువంటి విత్తనాలని తయారు చేస్తున్నారు. వారి యొక్క కంపెనీ ఈ దేశ రైతాంగానికి తోడ్పడాలని. జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడమే లక్ష్యమని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన గోల్డ్ అవర్ లో హాస్పిటల్ కి తీసుకొస్తే వారికి నగదు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా కోరుతాను. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది సివిల్ సప్లై శాఖ. వరి ధాన్యం బోనస్ డబ్బులను విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మొత్తం 500 కోట్లను విడుదల చేసింది సర్కార్. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 1426 కోట్లను జమ చేసింది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అన్నారు బీజేపీ లీడర్లు. తాము ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి చూపించామని, బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందన్నారు. కేంద్రాన్ని విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. మరో ఆప్షన్ లేకనే ఉద్యోగులకు డీఏ పెంచారని, ఇష్టంతో కాదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్నారు కమలం లీడర్లు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిజాబ్ ధరించే ఒక ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్న అసద్ పాకిస్తాన్, బంగ్లాదేశ్కు వెళ్లి హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఓవైసీ స్టేట్మెంట్ మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ దేశానికి హిజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. ఓవైసీ స్టేట్మెంట్ ఏదో ప్రజలను విభజించే విధంగా, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన అడుగుతాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపించామని, గాలివాటమైతే దేశంలో 3 సార్లు అధికారంలోకి ఎలా వస్తామన్నారు. ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసునన్నారు కిషన్ రెడ్డి. ఇంకెక్కడ బీఆర్ఎస్ పని అయిపోయింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ చూశారు కదా, ఆ తర్వాత కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చూశారు కదా, రేపు కూడా చూస్తారు. ఇంకా దేశంలో వరుసగా 4 సార్లు 5 సార్లు గెలుస్తున్న అనేక రాష్ట్రాలలో ఎవరిది గాలవాటమో ప్రజలకు తెలుసు. ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. మరి వచ్చే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారే మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. 6 DAలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విధి లేక ఉద్యోగులకు 1 DA ఇచ్చారే తప్ప ప్రత్యేక ప్రేమ లేదని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓటేసి దండుగన్నారు. సిరిసిల్లలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 DAలు ఇవ్వకుంటే ఆర్థిక మాధ్యం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టే ఇలా 6వ DA ఒకటే DA ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే DA ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ DA. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రారావు. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఆవులమందలో వివేకానంద విగ్రహాన్ని ప్రారంభించారు. దేశం, ధర్మం కోసం పనిచేసిన మహానీయుడు స్వామి వివేకానంద అని తెలిపారు రామచంద్రారావు. వివేకానంద ఒక ఐడియాలజీ ఏదో, సిద్ధాంతం ఏదో 164 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ సిద్ధాంతం ఇంకా బలపడతా ఉన్నది. ఇతర ఒక వామపక్ష సిద్ధాంతాలు అన్ని కూడా బలహీనపడి ఈ దేశాలు అవన్నీ కూడా క్షీణించిపోయినాయి. ఏదైనా ఒక సిద్ధాంతం ప్రపంచ శాంతి కానీ, దేశంలో ఉన్న శాంతి కోసం కానీ అది వివేకానంద ఒక సిద్ధాంతం మాత్రమే. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు బీజేపీ లీడర్లు. 2 ఏళ్లుగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా టైంపాస్ చేస్తోందని విమర్శించారు.
భారత్ జర్మనీ బంధం పరస్పర విశ్వాసం ఆధారంగా ముందుకెళ్తోందన్నారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్లో ఆ దేశ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత పెరగాలన్నారు ప్రధాని. దేశ అభివృద్ధిలో యువతదే కీరోలని చెప్పారు. వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తోందన్నారు మోదీ. భారత్ జర్మన్ మధ్య ఆర్థిక సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక వాణిజ్యం $50 బిలియన్ దాటిందని చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య బంధం ప్రపంచ మానవాళికి మేలు చేస్తుందని చెప్పారు. పరస్పర విశ్వాసం ఆధారంగా భారత్ జర్మనీ పనిచేస్తున్నట్లు చెప్పారు మోదీ. భారత్ और जर्मनी के बीच टेक्नोलॉजी सहयोग प्रति वर्ष मजबूत हुआ है और आज इसका प्रभाव ग्राउंड पर स्पष्ट रूप से दिखाई देता है. रिन्यूएबल एनर्जी के क्षेत्र में भारत और जर्मनी की प्राथमिकताएं समान है. इसमें सहयोग को बढ़ाने के लिए हमने इंडिया जर्मनी सेंटर ऑफ एक्सीलेंस स्थापित करने का निर्णय लिया है. భారత్ జర్మనీ మధ్య ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సహా పలు రంగాల్లో ఒప్పందం కుదిరిందన్నారు పీఎం మోదీ. జర్మన్ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అలాగే ఇండియన్స్ కు జర్మనీ సర్కార్ వీసా, ఫ్రీ ట్రాన్సిట్ ఫెసిలిటీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు మోదీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సబర్మతి నదీ తీరంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి కైట్స్ ఎగురవేశారు. అంతకుముందు సబర్మతిలో మహాత్ముడికి నివాళులర్పించారు ఇరు దేశాల నేతలు. దేశ అభివృద్ధిలో యువతది కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ లక్ష్య సాధన పగ్గాలు మీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. స్వామి వివేకానంద జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. యూత్ సామర్థ్యమే భారతదేశ సామర్థ్యమన్నారు మోదీ. यानी सेक्टर कोई भी हो, आपके लिए आज भारत में अनंत संभावनाओं के द्वार खुल रहे हैं. आप अपने आइडिया के साथ आगे बढ़िए, रिस्क लेने से पीछे मत हटिए. सरकार आपके साथ कंधे से कंधा मिलाकर चल रही है. साथियों, बीते दशक में बदलाव का, रिफॉर्म्स का जो सिलसिला आपने शुरू किया, वो अब रिफॉर्म एक्सप्रेस बन चुका है. వికసిత్ భారత్ కు ఎన్డీఏ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు బీజేపీ నేతలు. వెనజువెలాకు తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. తమతో వీలైనంత త్వరగా క్యూబా ఒప్పందం చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ పాలకులు చర్చకు సిద్ధమని తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపితే ఇరాన్పై దాడికి వెనకాడబోమన్నారు ట్రంప్. వెనెజులాపై సైనిక చర్య తర్వాత కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దూకుడు ఆగడం లేదు. తాజాగా వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తానే ప్రకటించుకొని సంచలనం సృష్టించాడు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దానిలో ట్రంప్ ఫోటో ఉంది. దాని కింద జనవరి నుంచి వెనెజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్నట్లుగా రాసి ఉంది. క్యూబాపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ట్రంప్. తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. లేదంటే వెనెజులా నుంచి ఎలాంటి సాయం అందకుండా చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు వెనెజులా చమురు, డబ్బుపై క్యూబా ఆధారపడి ఉందని, ఇకపై అది సాగదని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.